మేడం నమస్తే. నమస్తే. ఇవాళ బ్రేకింగ్ చూస్తున్నాం మేడం న్యూస్. రాజ్ తరుణ్కి సంబంధించి ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వటం, అతను నిందితుడిగా అతన్ని చేర్చడం ఛార్జ్ షీట్లో, దీన్ని లావణ్య విజయంగా తీసుకోవచ్చా? ఒక చిన్నపాటి విజయంగా తీసుకోవచ్చు. పోయినసారి అసలు విజయాన్ని ఎలా కొలవాలి అంటే, ఒక మహిళ పోలీస్ స్టేషన్ దాకా వెళ్ళి కంప్లైంట్ చేయడం కూడా ఒక పాటి విజయమే. ఆమె ఆ రోజు వెళ్ళి కంప్లైంట్ చేయగలిగింది. కంప్లైంట్ చేయబట్టే కదా తనను ఎక్కడ ఛార్జ్ షీట్లో వేస్తారో, ఎఫ్ఐఆర్ అయింది, ఛార్జ్ షీట్ ఎక్కడ వేస్తారో, వేస్తే ఏమవుతుందో అని భయం వేసే కదా అతను హైకోర్టుకి వెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్కి అప్లై చేసుకున్నాడు. అప్లై చేసుకుంటే అతనికి బెయిల్ దొరికింది. అయితే ఇలా బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా అసలు బెయిల్ ఇవ్వగలిగిన అవకాశం ఉందా లేదా అని కూడా హైకోర్టు చూస్తే, అడిగిన వాళ్ళందరికీ యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చేది. ఇతనేం కారణం చూపించుకున్నాడంటే యాంటిసిపేటరీ బెయిల్ కోసం, ఇదే లావణ్య ఇతని భార్యనని చెప్పుకుంటూ, మాకు పెళ్ళయింది అని చెప్పుకుంటూ, గుళ్ళో పెళ్ళయింది అని చెప్తూ, గుంటూరులో ఇంకొక అతని మీద ఇలాంటి కేసే పెట్టింది. అవును. మరి అప్పుడు దీన్ని 10 సంవత్సరాల సహజీవనంగా ఎలా పరిగణిస్తారు అని చెప్పి రాజ్ తరుణ్ కోర్టుకు వెళ్ళటం జరిగింది. కోర్టుకు వెళ్ళటం జరిగితే కోర్టు దాన్ని నమ్మి అతనికి యాంటిసిపేటరీ బెయిల్ ఇచ్చింది అతనికి. ఈ సందర్భంలో వీళ్ళు ఇప్పుడు ఛార్జ్ షీట్ వేశారు. అతని బెయిల్ క్యాన్సిలేషన్ కూడా వేసుకుంటానని లావణ్య చెప్తుంది. మరి అంత బలమైన కారణం ఉండబట్టే కదా ఆ రోజు బెయిల్ ఇచ్చారు అతనికి. మరి అదే కొనసాగుతుందా, లేకపోతే ఇక్కడ వీళ్ళు వేసిన ఛార్జ్ షీట్ని బట్టి హైకోర్టు కూడా ఈ ఛార్జ్ షీట్ని నమ్మి అతనికి బెయిల్ క్యాన్సిల్ చేస్తా అని మనం వేచి చూడాల్సిందే. ఇదంతా ఎలా ఉంది అంటే, ఇదొక ఇలాంటి పరిస్థితుల్లో ఇదంతా టామ్ అండ్ జెర్రీ లాగా ఉంటుంది. ఒకసారి ఒకళ్ళు గెలిచినట్టు కనిపిస్తే ఇంకొకసారి ఇంకొకళ్ళు గెలిచినట్టు ఉంటుంది. ఫస్ట్ ఈ అమ్మాయి నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినప్పుడు అందరూ రాజ్ తరుణ్ని దోషిగానే చూశారు. అతనికి ఎప్పుడైతే బెయిల్ దొరికిందో అలాగే ఆ తర్వాత ఈ లావణ్యకు సంబంధించిన ఆడియోలు, వీడియోలు ఇవన్నీ బయటకు వచ్చేసరికి ఈ అమ్మాయి విషయంలో చాలామందికి చాలా ఒక నెగటివ్ సిచ్యువేషన్స్ క్రియేట్ అయిపోయింది, ఒక గ్రౌండ్ ప్రిపేర్ అయిపోయింది. ఈ అమ్మాయి అందరికీ డ్రగ్స్ ఇస్తోందని, అలా ఈ అమ్మాయి ద్వారా డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు మాట్లాడటం, వాళ్ళని ఈ అమ్మాయి దోషులుగా చిత్రీకరించేటట్లుగా చేయటం, ఇలా రకరకాలు. అంటే ఇదంతా ఒక పెద్ద చిక్కుముడి లావణ్య రాజ్ తరుణ్ కేసు. అయితే ప్రధానంగా డే 1 నుంచి నేను ఒకటే చెప్పదలుచుకున్నా ఈ విషయం గురించి, ఒక్క మాటే చెప్తున్నా. లావణ్య కరెక్టా కాదా అనే జడ్జిమెంటల్ థింకింగ్ కన్నా అసలు రాజ్ తరుణ్ ఏ ఉద్దేశంతో ఈ రోజుకే తన ఇంట్లో లావణ్యను ఉంచుకున్నాడు, లావణ్య అలా ఏ స్టేటస్ తోటి రాజ్ తరుణ్ ఇంట్లో ఉంది లావణ్య, అది సహజీవనమా, లేదంటే తను చెప్పినట్టే పెళ్ళా, లేదంటే స్నేహమా, లేదంటే వ్యాపారమా? ఏదో ఒక రీజన్ తోటే కదా కలిసి ఉంటారు ఎవరైనా సరే. ఏ రీజను లేకోకుండా అసలు ఎందుకు తను షెల్టర్ ఇచ్చాడు? ఇప్పుడు తనే చెప్తున్నాడు 2017 నుంచి నాకు సంబంధం లేదు ఆ అమ్మాయితోటి అని చెప్తున్నాడు కదా అతను. మరి 2017 నుంచి నీకు ఆ అమ్మాయితోటి ఫిజికల్ రిలేషన్ లేనప్పుడు నువ్వు ఎందుకు నీ ఇంట్లో అట్టి పెట్టుకున్నావు? ఎప్పటికైనా ఇది పక్కలో బల్లెమే కదా మరి. అందుకని ఇలా ఈ కేసులో ఇప్పుడు ఆ అమ్మాయి నాకు మేము పెళ్ళి తర్వాత నేను ప్రెగ్నెంట్ను కూడా అయ్యాను, తను అబార్షన్ కూడా చేయించాడని చెప్తుంది. పెళ్ళికి సంబంధించిన ఫోటోలు కూడా ఉన్నాయని చెప్తుంది. మరి ఆ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు ఇంతవరకు కోర్టుకు సబ్మిట్ చేయలేదు అని తెలిసింది. పైగా మూడో అమ్మాయి వల్ల, అంటే ఇంకొక యాక్టర్ వల్లనే మాకు గొడవలు వచ్చినాయి, లేదంటే నా రాజ్ తరుణ్ మంచివాడే అని చెప్తుంది. ఇలా రకరకాల మాటలు, తోటాలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు పేలాయి. ఏది ఏమైనప్పటికీ లావణ్య కావచ్చు, రాజ్ తరుణ్ కావచ్చు, ఇలా ఒక సహజీవనం పేరుతోనూ లేదు సహజీవనం కాకుండా ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు
ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బతకదలుచుకుని ఇలా కోర్టుల పాలు అవ్వటం కన్నా ఇష్టమైతే పెళ్లి చేసుకోవటం, లేకపోతే లేదు అన్నట్లుగా ఉండకుండా 10 సంవత్సరాలు, తక్కువ కాలం కాదు వీళ్ళిద్దరి స్నేహం, 10 సంవత్సరాల నుంచి దీనికి ఒక ముగింపు పలక్కోకుండా, ఇప్పుడు స్నేహాలకైతే ముగింపు పలకక్కర్లా, కానీ సహజీవనానికో పెళ్ళికో ముగింపు పలకాల్సిన అవసరం ఉంది. అసలు ఇప్పుడు ఈ సహజీవనం అనేది ఇప్పుడు సామాన్య ప్రజలు ఈ విధంగా ఎంత ఇదిగా మాట్లాడుకుంటున్నారు, కానీ కాస్త విప్లవ ధోరణిలో ఉన్నవాళ్ళు, సామాజిక కోణం ఉన్నవాళ్ళు, అలాగే కాస్త సామాజిక ఉద్యమాల్లో ఉన్నవాళ్ళు చాలామంది పెళ్ళి చేసుకోకుండా సహజీవనం చేయడం మనకు తెలుసు. వాళ్ళ పెళ్ళిళ్ళు ఎక్కడ రిజిస్ట్రేషన్ కావు, వాళ్ళు సంబోధించుకునేటప్పుడు కూడా సహచరి అని చెప్పి సంబోధిస్తారు, సహచరుడు సహచరి అని. వాళ్ళకి ఒక ఆశయం ఉంటుంది. ఆశయాలు ఉన్నవాళ్ళు ఇలా రోడ్లు ఎక్కరు. ఒకవేళ వాళ్ళకి భేదాభిప్రాయాలు వస్తే చాలా మామూలుగా ఈ గొడవలు, ఈ పంచాయతీలు, ఈ రాక్షస విధానాలు లేకోకుండా చాలా కాముగా ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది, మరి అలాంటి వాళ్ళు విడిపోయినప్పుడు ఏంటి పరిస్థితి అని. వాళ్ళ ఆదర్శాలే వాళ్ళకి ఇంపార్టెంట్ అనిపిస్తాయి. ఇప్పుడు ఈ మనిషితోటి గొడవలు పడటము, లాగటం, పీకటం, కోర్టులకు ఎక్కటం, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన కేటగిరీలు వాళ్ళు ఎవరు కోర్టులకు వెళ్ళటం, ఆస్తుల పంచాయతీలు లాగి పీకి చేసుకోవటం ఉండదు. చాలా సామరస్యపూర్వకంగా కూర్చుని మాట్లాడుకుని విడిపోయేవాళ్ళు ఉంటారు, కొంచెం గొడవలు పడి విడిపోయేవాళ్ళు ఉంటారు. ఏదేమైనా సరే ఇంత ఇది అసలు ఒక 3 నెలలు అయినట్లుంది ఈ పంచాయతీ బయటకు వచ్చి. 3 నెలల నుంచి ప్రతిరోజు ఇదే సబ్జెక్టు. ఇది ముందుకు వెళ్ళట్లేదు, వెనక్కి వెళ్ళట్లేదు. అసలు దీనికి ఫుల్ స్టాప్ ఎప్పుడు అంటే కూడా చెప్పలేని పరిస్థితుల్లో ఈ పంచాయతీని వాళ్ళు ఇన్ని రోజులు లాగగలిగారు. ఇవాళ ఏదో ఒక ఫుల్ స్టాప్ కాదు కానీ కామా పడింది ఈ ఛార్జ్ షీట్ వేయటంతో. ఇప్పుడు నేను అందుకే చెప్తున్నా, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నానా అని, లావణ్య డాంబికాలు పోయినా కానీ లావణ్య ప్రూవ్ చేసుకోవాల్సింది కూడా చాలా ఉంది ఇక్కడ. అతను చెప్తున్నాడు, ఆ అమ్మాయి నా ఇంట్లోనే డ్రగ్స్ చేస్తుంది, నాకు ఇష్టం లేదు, నేను అందుకే ఆ అమ్మాయిని వదులుకున్నాను, ఆ అమ్మాయితో ఏ రోజు నాకు పెళ్లి ప్రస్తావన లేదు, మేము కలిసి ఉన్నాం అంతే అని అతను చెప్తున్నాడు. మరి ఈ అమ్మాయి ఏమో కాదు అంటుంది. కానీ ఈ అమ్మాయి వైపు నుంచి చాలామందితోటి సంబంధాలు ఉన్నట్లుగా చాలా వార్తలైతే, వార్తలే కాదు ఆధారాలతో సహా, అసలు వీళ్ళది ఏది వ్యక్తిగతం అనేది లేదు వీళ్ళిద్దరికి. ఇప్పుడు మొత్తం రాస్తరుని కంటే ఇంకో 4 ఆకులు ఎక్కువ చదివినట్లు, 4 అడుగులు ముందుకేసినట్టు, అసలు లావణ్య జీవితంలో ఏది ఒక దాపరికంలో ఒక గోప్యత కానీ లేదు. మొత్తం జీవితం అంతా నడిబజార్లో ఉంది. మరి ఈ పరిస్థితుల్లో ఏమవబోతుంది అనేది చూడాలి. ఇప్పుడు ఈ పాటికే సమాజానికి ఒకటి అర్థమై ఉండాలి. లావణ్య రాస్తరుణ్ ఇష్యూ కావచ్చు, ప్రీతి ఉదయ్ గుంటూరులో అరెస్ట్ అయ్యి ఉన్నాడు, మస్తాన్ సాయి, అలాగే ఇంకొకతను ఉన్నాడు చింటూ. వీళ్ళందరూ ఎలా ఉన్నాయి అసలు వీళ్ళ జీవితాలు? ఎంత బరితెగించిపోయారు వీళ్ళు, ఎంత విచ్చలబెడతానంగా అనిపిస్తుంది వీళ్ళ జీవితాల్లో. ఈ మొత్తం ఈ 6-7 మనుషుల గురించి చూసుకుంటే అసలు వీళ్ళు చదువుల్లో బాగా చదువుకోవటం కావచ్చు, చదువు తగ్గ వృత్తుల్లో ఉండటం కావచ్చు, ఒక పలానా పనిని ఒక సీరియస్గా అది ఒక ఉద్యోగమా లేకపోతే ఒక వ్యాపారమా ఒక వ్యాపకమా అనేది ఏదీ లేకోకుండా చాలా విచ్చలవిడిగా ఉన్నారు వీళ్ళు. మరి ఇలా ఉన్న పరిస్థితుల్లో వీళ్ళు రేపు అసలు వీళ్ళ వల్ల సమాజానికి ఎంత హానికరము అనేది కూడా కోర్టు చూస్తుంది, ఇవన్నీ కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారు, 10 ఏళ్ల నుంచి సహజీవనంలోనే ఉన్నారు అని పోలీసులు నమ్మారు, ఛార్జ్షీట్ వేయగలిగారు అంటే రేపొద్దున కోర్టు కూడా ఇంకా చాలా విషయాలు పరిగణలోకి తీసుకుంటుంది. తీసుకున్నప్పుడు లావణ్య పరిస్థితి ఏంటి, రాజ్ తరుణ్కి ఏ శిక్ష ఉండబోతుంది అనేది వేచి చూడాల్సి. రైట్ మేడం, థ్యాంక్ యూ.